దయచేసి రేపు బిఎస్సి మీటింగ్ లో మాట్లాడదాం. రైతుల సమస్య మీద ఏమన్నా షార్ట్ డిస్కషన్ ఏమైనా ఉంటుందేమో గవర్నమెంట్ అడుగుదాం. సార్ అశ్విన్ అడిగారు, మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి, వినండి. కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి. కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి. మీరు అడిగేదాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి. వినాలి, వినండి. అరే వినండి. అధ్యక్ష 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 ఇప్పుడు అధ్యక్ష క్వశ్చన్ అవర్ అయ్యాక బిఎస్సి మీటింగ్ ఉంది అధ్యక్ష. బిఎస్సి మీటింగ్ లో మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రేపు బిఎస్సి మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు. ప్లీజ్ సత్యకుమార్ యాదవ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ప్లీజ్ రాష్ట్రంలో 1143 పిఎస్సీలు ఉన్నాయి మరియు 88 నూతన పిఎస్సీలను మంజూరు చేయడం అయింది. రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి. సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ధన్యవాదాలు.